టీడీపీ మహానాడులో ఆరుగురు కార్యకర్తలకి ఆరుగురు అభిమానులకి టీడీపీ పార్టీ తరపున చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తరపు నుంచి ప్రత్యేకంగా ఒక బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఏంటి అనంటే గతంలో 2023లో చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ అనే కేసులో అరెస్ట్ చేసి 53 రోజుల పాటు రిమైండ్ ఖైదీగా జైల్లో ఉంచడం జరిగింది. ఆ నేపథ్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన కొంతమంది టీడీపీ కార్యకర్తలు అంటే ఆరుగురు కార్యకర్తలు ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి మొదలు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వంత నియోజకవర్గమైన కుప్పం వరకు కూడా సైకిల్ యాత్ర చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలి, ఆయన మీద ఏ తప్పు లేదని చెప్పి ఈ సైకిల్ యాత్ర ఏదైతే ఉందో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కుప్పం వరకు, చిత్తూరు జిల్లాలో ఉన్న కుప్పం వరకు కూడా సైకిల్ యాత్ర చేసుకుంటూ మధ్యలో కనిపించిన ప్రతి గుడికి, ప్రతి చర్చికి, ప్రతి మసీదుకి కూడా వాళ్ళు దండాలు పెట్టుకుని ప్రార్థనలు చేసుకుని వాళ్ళు మొక్కుకోవడం అయితే జరిగింది. అయితే వీళ్ళు కరెక్ట్ గా చిత్తూరు జిల్లాకి వెంటర్ అయిన తర్వాత పొంగనూరు నియోజకవర్గం దగ్గరకు వచ్చేటప్పటికి అప్పటి పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులందరూ కూడా ఈ ఆరుగురు కార్యకర్తల మీద దాడి చేసి వాళ్ళు వేసుకున్న పసుపు బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవి ఇప్పించి వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే అవమానపరిచారు అని మనం చాలా గట్టిగా చెప్పవచ్చు. గతంలో ఆ వీడియో అనేది చాలా గట్టిగా వైరల్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలకు బట్టలు ఇప్పించిన వైఎస్ఆర్సీపీ నాయకులు పొంగనూరు నియోజకవర్గంలో అని చెప్పి చాలా హల్చల్ చేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడైతే వాళ్ళకి అవమానం జరిగిందో అక్కడి నుంచే మళ్ళీ సైకిల్ యాత్ర మొదలు పెట్టుకుని తాజాగా జరుగుతున్న 27, 28, 29 ఈ నెల మహానాడు కార్యక్రమానికి వాళ్ళు పొంగనూరు నుంచి మొదలు పెట్టుకుని అక్కడి నుంచి కడప వరకు కూడా మళ్ళీ సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రి నారా లోకేష్ గాని వీళ్ళిద్దరూ కూడా ఆ ఆరుగురు కార్యకర్తలు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గరికి పిలిపించుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో అన్ని యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. అదే సందర్భంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వాళ్ళకు ఒక బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళలో ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆరుగురులో ఎంతమంది అర్హత ఉంది, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ ఇన్కమ్ ఏంటి, ముఖ్యంగా వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళకి రిజర్వేషన్ ఎంత ఉంది, ఏ కోటాలో వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉందనేది తెలియవలసి ఉంది. అంతేకాకుండా వాళ్ళని పిలిచి వాళ్ళకి ప్రత్యేకంగా కూర్చోబెట్టి వాళ్ళకి స్పెషల్ గా భోజనం అనేది పెట్టించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ ఆర్థిక అవసరాల కోసం కొంత ఆర్థిక సాయం చేసినట్టు కూడా తెలుస్తుంది. దానితో పాటు వాళ్ళకు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉన్న పాఠశాలలో కానీ లేదు అని అంటే వాళ్ళకి నచ్చిన మంచి పాఠశాలలో చదివించడానికైన పూర్తి ఖర్చు కూడా టీడీపీ పార్టీ అధిష్టానమే భరిస్తుందని చెప్పి నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారు గతంలో జైల్లో ఉన్నప్పుడు ఆయన పడ్డ కష్టాలు చూసి తన అభిమానుల కింద టీడీపీ కార్యకర్తలుగా ఉన్న ఈ ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన ఆరుగురు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్ర స్టార్ట్ చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కుప్పం వరకు స్టార్ట్ చేశారు. ఆ మధ్యలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతో మంది వీళ్ళని ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులందరూ కూడా వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళ బట్టలు ఇప్పించి వీళ్ళని అవమానపరిచారు. గతంలో ఆ వీడియోస్ అనేవి చాలా వైరల్ అయినాయి. అయితే అంతటి అవమానాన్ని కూడా భరించి చంద్రబాబు నాయుడు కోసం వాళ్ళు ఏదో విధంగా ఆ యాత్రను పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మహానాడుకు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళని గుర్తించి వాళ్ళకి తగిన గౌరవ మర్యాదలను కల్పించి వాళ్ళకి టీడీపీ పార్టీ తరపున టీడీపీ అధినాయకత్వం తరపున ఒక బంపర్ ఆఫర్ ఇచ్చే విధంగా పిల్లల చదువులే కానీ వాళ్ళకి ఆర్థిక సాయమే కానీ అర్హత ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగంతో సహాయం ఇచ్చినట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకోవైపు నారా లోకేష్ గారు మహానాడు వేదికగా హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే కార్యకర్తలు పట్టించుకోవడం అంటే ఒక రకంగా వాళ్ళ యోగక్షేమాలు చూసుకోవాలంటే మాత్రం కష్టాల్లో ఉన్న కార్యకర్తలు ఆదుకోవాలంటే ఖచ్చితంగా టీడీపీ అనేది ముందుంటుందని చెప్పి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకోసారి నిరూపించారని మనం అయితే గట్టిగా చెప్పవచ్చు.